కాకినాడ జిల్లా చిత్రాడలో శుక్రవారం జనసేన పార్టీ జయకేతనం సభ కని విని ఎరిగిన రీతిలో జరగనుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులు వీర మహిళల క్షేమం కోసం ఎప్పుడూ ఆలోచిస్తారని చెప్పారు. సామాన్య కార్యకర్తనైన తనను జిల్లా పార్టీ అధ్యక్షులుగా కుడా చైర్మన్గా నియమించారని చెబుతున్న తుమ్మల రామస్వామితో మా కరెస్పాండెంట్ సునీల్ ఫేస్ టు ఫేస్. ఆవిర్భావ సభ జయకేతనం అనేటువంటి పేరుతో 12వ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రాబోతూ ఉన్నారు. ఏ పార్టీకి ఇంత స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. కేవలం జనసేన పార్టీకే స్వచ్ఛందంగా ప్రజలు రావడం జరుగుతుంది, నయా పైసా ఖర్చు లేకుండా. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు, జనసేన కార్యకర్తలు, నాయకులే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు ఏ సభకన్నా వస్తారంటే అది పవన్ కళ్యాణ్ గారి సభని మేము అందరం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే రేపు జరగబోయేది 12వ ఆవిర్భావ సభ. 11 ఆవిర్భావ సభలు మేము జరుపుకోవడం జరిగింది. 11 ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు జరిపితే వైసీపీ పార్టీకి 11 సీట్లకే పరిమితం అయింది. ఈ రాష్ట్రంలో 12వ ఆవిర్భావ సభ జరిగితే వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. వైసీపీలో కూడా అందరినీ మేము తీసుకోవటం లేదు. ఎక్కడైనా ఒక పార్టీ లైన్ అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు ఎవరైనా వస్తే ఆహ్వానిస్తున్నాం. కాబట్టి దౌర్జన్యాలు, దోపిడీదారుల్ని జనసేన పార్టీలోకి తావులేదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ఆవిర్భావ సభ కోసం మా పర్యవేక్షణ చేసుకుంటూ సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా, ఎందుకంటే ఏ ఒక్క జన సైనికుడికి బాధకూడదు, లైటింగ్ కూడా జన సైనికుడికి వచ్చి డిస్టర్బ్ అవ్వకూడదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం ప్రతి జన సైనికుడి మైండ్లోకి వెళ్ళాలనే విధంగా ఈరోజు జరిగిపోతూ ఉంది. ఎక్కడ ఈ సభావేదిక దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు చూడనటువంటి సభావేదిక మీరు చూడబోతూ ఉన్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ కేంద్రంగా కాకినాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కనీవినేరిన రీతిలో సభావేదిక చూడబోతూ ఉన్నారు. ఒక లైటింగ్ సిస్టమ్ కానీ, ఒక సౌండ్ సిస్టమ్ కానీ, అంత పెద్ద ఎత్తున సభావేదిక మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సభావేదిక. ఇది ప్రజలందరికీ కూడా నచ్చే విధంగా ఉంటుంది. ఇంకా ఈ ఆవిర్భావ సభకి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వాన్ని ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ నాయకులకి, వీర మహిళలకి, కార్యకర్తలకి అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ అందించినటువంటి రాష్ట్ర ప్రజలకి అభినందనలు, వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఏ విధంగా జరగబోతూ ఉంది, ప్రజల యొక్క సంక్షేమం ఏ విధంగా జరగబోతూ ఉన్నది, రాష్ట్రం ఎంత బడ్జెట్ ఆర్థికంగా ఎంత వెనకబడిపోయినా ఏ విధంగా మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. అయినా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, నమ్మకం, ఎప్పుడు ఏ అవసరం మేరకు ఎవరికి పనిచేయాలో పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలుసు. నిరంతరం ఆయన మైండ్లో ఉండేటువంటి మీకు ఇక్కడ అందరికీ జన సైనికులు కూడా ఈ సందర్భంగా తెలియజేయాలా. ఆయన వీర మహిళలకు కూడా నాయకులు, కార్యకర్తల కోసం ఎప్పుడూ ఆయన చూడరు. కేవలం ఆయన ఆలోచించేది వీర మహిళల కోసం, జన సైనికుల కోసమే. వారు ఎక్కడ అవమానానికి గురవినా, ఏ నాయకుడి వల్ల ఇబ్బంది పడినా కబడ్దారని ఇప్పుడు మీకు ఇన్నర్ మీటింగ్లో నాయకులందరినీ కూర్చోబెట్టేటువంటి చెప్పేది ఏంటంటే మన జన సైనికులు జాగ్రత్తగా చూసుకోండి, వీర మహిళల్ని ఎక్కడ ఏగ వాళ్ళకన్నా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అనేటువంటిది నాయకులకు అందరికీ పదే పదే చెప్పిన నాయకుడు ఎవరన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ, శ్రేణులు చెప్తా ఉన్నాం. మన కూటమిలో భాగస్వామిగా ఉన్నాం. ఈరోజు గర్వంగా విజయోత్సవ సభ జరుపుకుంటా ఉన్నట్టే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఏ విధంగా ఎంత సక్సెస్ఫుల్గా ఉంటుందో మనం ఈరోజు 100% స్ట్రైక్ రేట్లో మనం చూసాం. 21 శాసనసభ సభ్యత్వ సీట్లు తీసుకోవటం, 21 గెలుచుకోవటం, 2 పార్లమెంటు సభ స్థానాలు తీసుకోవటం, 2 గెలుచుకోవటం. అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు వేద్దాం. మనం ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది. దానికి ఉదాహరణ నేను. ప్రజలకు అంకితంగా పనిచేశారో వారి యొక్క ముఖద్వారం పెట్టడం, సభకి వారి పేరు పెట్టడం. అలాగే ప్రధాన కూడలిలో ఇటు వైజాగ్ నుంచి వచ్చేటువంటి రూట్లో ఉన్న వాళ్ళకి సభ వేదిక నుంచి 4 కిలోమీటర్ల దూరం, మళ్ళీ 8 కిలోమీటర్ల దూరంలో 2 ప్లేసుల దగ్గర మనం రిటర్న్ జర్నీలో, ఎందుకంటే రాత్రి సమయం 9 అయిపోతుంది మీటింగ్ అయ్యేటప్పటికి, అప్పటికి హోటల్స్ అవి కట్టేస్తున్నారు.
ఎవరైతే సభకు వచ్చారో వారు అందరూ ఇబ్బంది పడుతున్నారనేటువంటి దృష్టితో తిరుగు ప్రయాణంలో అందరికీ బస్సులు మీద వచ్చిన వాళ్ళకి అక్కడే ఆహార ప్యాకెట్లు అందించేలాగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరో మనం నిరుత్సాహపడవలసిన పని లేదు. అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా జరగడానికి మేము అందరం దోహదంగా పనిచేస్తూ ఉన్నాం. పరిస్థితి ఏదైతే రేపు జరగనున్నటువంటి ఆవిర్భావ సభకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి జన సైనికులు కావచ్చు, ముఖ్యంగా జనసేన నేతలే, మరోవైపు అభిమానులు సైతం భారీగా చేరుకున్న పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్నానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు వచ్చే దారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పి ఏదైతే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ తుమ్మల రామసాంగ్ గారు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ సురేష్తో సునీల్, ప్రైమ్ 9.